పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ పునీత మత్తయ్య గారి పండుగను సెప్టెంబర్ 21వ తారీఖున జరుపుకుంటున్న ఈ శుభ సమయాన మీ అందరినీ కూడా ఈ యొక్క పునీతుల గురించి, అపోస్తుల గురించి ధ్యానించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు అటు నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అనువానితో, నన్ను అనుసరింపుము అనెను. అప్పుడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు సెప్టెంబర్ 21న అపోస్తలుడు మరియు సువార్థికుడు పునీత మత్తయ్య గారి మహోత్సవాన్ని కొనియాడుచూ ఉన్నాం. పన్నులు వసూలు చేసుకుంటూ మత్తయ్య దగ్గరికి యేసు వెళ్ళి, నన్ను అనుసరింపుము అని రెండు మాటలు పలుకగా మత్తయ్య వెంటనే లేచి యేసును అనుసరించాడు. తన ఇంటికి భోజనానికి పిలిచాడు. అలాగే ఇంకా అనేక మంది సుంకరులను భోజనానికి పిలిచి తన సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నాడు. 12 అపోస్తలుల పట్టికలో 7 లేదా 8వ స్థానంలో కనిపిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం, మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 17వ వచనం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం. లేవి అతని అసలు పేరు అయి ఉండవచ్చు. బహుశా మత్తయి అని క్రీస్తు ప్రభువే నామకరణం చేసి ఉండవచ్చు. హీబ్రూ భాషలో మత్తెత్ అనగా కానుక లేదా వరము అని అర్థం. మత్తయి అనగా దేవుని కానుక లేదా దేవుని వరం అని అర్థం. లేవి లేదా మత్తయి వృత్తిరీత్యా సుంకరి అనగా పన్నులు వసూలు చేయడం అతని వృత్తి. ఇతను గలిలయలోని కపెర్నహూము నివాసి. తండ్రి పేరు అల్ఫై. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. లేవి అను నామం అతను ఇశ్రాయేలు 12 తెగలలోని లేవి తెగకు చెందినవాడని అర్థమగుచున్నది. ఈ సుంకరి హేరోదు అంతిపాస్ కాలంలో కపెర్నహూములో పన్నులు వసూలు చేసేవాడు. లేవీలు రోమన్ అధికారుల తరపున పన్నులు వసూలు చేసేవారు. ఎందుకనా అప్పటికి గలిలయ ప్రాంతం రోమన్ పాలిత ప్రాంతం కనుక అందరూ పన్నులు రోమా చక్రవర్తికి స్థానిక గవర్నర్ ద్వారా పన్నులు చెల్లించాల్సిందే. దీనిని స్థానికంగానున్న యూదుల ద్వారా వసూలు చేసేవారు. బహుశా లేవి అత్యాసపరుడు, ధన వ్యామోహం కలవాడు. దానికి బలవంతంగా పన్నులు వసూలు చేసేవాడు మరియు అవసరమైన దానికంటే ఎక్కువ పన్నులు వసూలు చేసేవాడు. అందుకే యూదా నాయకులు ప్రజలు సుంకరులను లేదా లేవీలను జాతి ద్రోహులుగా, మత ద్రోహులుగా, పాపాత్ములుగా, దొంగలుగా పరిగణించేవారు. అయితే మనందరినీ ఆశ్చర్యపరిచే విషయాలు ఏమిటంటే, 1 అలాంటి వ్యక్తికి ప్రభువు సమీపించి తనను అనుసరించమని పిలవడం. 2 మత్తయి వెంటనే తన వృత్తిని, సర్వస్వాన్ని వదిలి పరివర్తన కలిగి రక్షించేందుకు రాశాడు. విడిచి ప్రభువును అనుసరించడం. బహుశా యేసు మత్తయి హృదయాన్ని చూశాడు. బహుశా తను జీవిస్తున్న జీవితం పట్ల మత్తయి సంతోషంగా లేకపోయి ఉండవచ్చు. తన హృదయంలో ఏదో కొత్త జీవితాన్ని అన్వేషిస్తూ ఉండవచ్చు. ఈ లోకంలో మనకు అన్నీ ఉండవచ్చు, కానీ హృదయంలో నిజమైన సంతోషం, సమాధానం క్రీస్తును కలుసుకొని ఆయన అనుసరిస్తేనే మనకు లభిస్తుంది. అపోస్తలుడు మత్తయి పిలుపును గూర్చి మనం మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు, మార్కు సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు, లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి 32వ వచనములలో చదవచ్చు. తాను రచించిన మత్తయి సువార్తలో మాత్రమే తన పేరును మత్తయిగా ప్రస్తావించడం జరిగింది. మిగతా సువిశేషాల్లో తన పేరును లేవిగా చెప్పబడింది.
నన్ను అనుసరింపుము అన్న ప్రభు మాటలకు మత్తయి వెంటనే స్పందించాడు. వెంటనే లేచి యేసును అనుసరించాడు. యేసు పిలుపునందుకున్న లేవి అమితానందంతో తాను పొందిన దైవ పిలుపుకు, నూతన జీవితానికి సూచనగా గొప్ప విందుని ఏర్పాటు చేసి యేసును, తన శిష్యులను, తోటి వారందరినీ ఆహ్వానించాడు. మన దైవ పిలుపుకు కేవలం మన కొరకు మాత్రమే కాదని, ఇతరుల మేలు కొరకు కూడా అని అర్థమగుచున్నది. దేవుని పిలుపులోని సంతోషాన్ని ఇతరులతో పంచుకునే సంతోషంగా మనం గుర్తించాలి. అలాగే నేటి ప్రస్తుత సమాజంలో బహిష్కరింపబడిన వారితోనూ, పాపాత్ములుగా పరిగణింపబడిన వారితోనూ, అణగద్రొక్కబడిన వారితోనూ పరివర్తన కలిగి రక్షించేందుకు రాశాడు. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసిన ఈ మెస్సయ్య, ఈ క్రీస్తేనని బలంగా తన సువార్తలో నిరూపించాడు. అందుకోసమై వారి స్వభావానికి తగిన ఆజ్ఞలను, కార్యాలను ప్రోగు చేసి మెస్సయ్య గురించి వ్రాసిన ప్రవక్త ప్రవచనాలన్నిటినీ సంపూర్ణంగా యేసు నెరవేర్చాడని రాశాడు. యేసు బెత్లెహేములో కన్య మరియకు జన్మిస్తాడని, రోగులను స్వస్థపరుస్తాడని, అన్ని క్రియల యందును చివరకు తన శ్రమల మరణం వరకును పూర్వం యెషయా ప్రవక్త ప్రవచనాలు నెరవేర్చారని నిరూపించాడు. 28 అధ్యాయాలు 1071 వచనాలు కలిగిన ఈ సువార్తలో 50 సార్లు పూర్వ నిబంధన ప్రవచనములు ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా పాత నిబంధన ప్రవచనాలు యేసుక్రీస్తు జీవితంలో నెరవేరాయని మత్తయి తన సువార్తలో నివృత్తి చేశాడు. పునీత మత్తయి తన సువార్త వ్రాయక పూర్వమే యేసు ప్రసంగాలు, మాటలు అరమాయిక భాషలో ఉండేవని, వాటన్నిటినీ ప్రోగు చేసి ఒక క్రమ పద్ధతిలో అమర్చి సువార్తగా రూపొందించాడని కొంతమంది చెబుతూ ఉంటారు. అరమాయిక భాషలో వ్రాయబడిన ప్రాచీన సువార్త దురదృష్టవశాత్తు మనకు అందుబాటులో లేదు. పెంతెకొస్తు పండుగ అనంతరం మత్తయి యూదయ ప్రాంతంలోని యూదులకు, అలాగే దూర ప్రాంతాలైన సిరియా, పర్షియా ప్రజలకు సువార్త ప్రచారం చేసి అనేకులను క్రీస్తు విశ్వాసంలోనికి నడిపించారు. ఇథియోపియా దేశానికి చెందిన హెరాకుస్ అనే రాజు నిత్య కన్యక వ్రతమును స్వీకరించిన మరియు వయసులో ఎంతో చిన్నదైన తన మేనకోడలు ఎఫిజేనియాను వివాహమాడుటకు సన్నాహాలు చేయుచుండగా మత్తయి దాన్ని తీవ్రంగా ఖండించాడు. అందుకు అతను రాజు ఆగ్రహానికి గురి అయ్యాడు. ఒకరోజు దివ్య బలిని సమర్పిస్తున్న సమయంలోని సైనికులు దేవాలయంలోనికి ప్రవేశించి ఖడ్గంతో పొడిచి మత్తయి గారిని హతమార్చారు. అపోస్తలుడు మత్తయి వేద సాక్షి మరణాన్ని పొందారు. ఈ విధంగా నన్ను అనుసరింపుము అన్న ప్రభువు పిలుపుకు స్పందించి మత్తయి క్రీస్తును కల్వరి వరకు అనుసరించాడు. మత్తయి గారి అవశేషాలు ఇటలీ దేశంలోని సలెర్నో అనే నగరమందు భద్రంగా 11వ శతాబ్దంలో అక్కడ గొప్ప దేవాలయం వెలిసింది. నేటి సువిశేషంలో ప్రభు పలికిన 3 ముచ్చట్లైన వాక్యాలు జ్ఞాపకం చేసుకుందాం. 1, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు కదా. 2, నాకు కారుణ్యం కావలియును కానీ బలి అవసరం లేదు. 3, నేను పాపులను పిలువగా వచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉంటాం. మత్తయి గారి జీవితం మారు మనసు పొందిన జీవితం, క్రీస్తుతో వ్యక్తిగత అనుభవం కలిగిన జీవితం, పన్నులు వసూలు చేసే బల్ల నుండి ప్రభు బల్ల వద్దకు అనుసరించిన జీవితం. మత్తయి గారి జీవితం మనందరికీ ఒక స్ఫూర్తి, ఆదర్శం, ప్రేరణ, మనకు ఒక గొప్ప
ఆశను, నమ్మకాన్ని కలిగిస్తుంది. దేవుని ప్రేమకు దయకు మించినది ఏదీ లేదని తెలుస్తుంది. దేవుని ప్రేమ, మన్నింపు గొప్ప శక్తి గలవి. పాపాత్ములను పిలిచి పునీతులుగా మార్పు గొప్ప శక్తి గలది. గతంలో లేని పునీతుడు లేడు, గతం లేని పునీతుడు లేడు, భవిష్యత్తు లేని పాపాత్ముడు లేడు అన్న పునీత అగస్తిన్ వారి మాటలు మత్తయ్య గారి జీవితానికి ఆపాదించవచ్చు. దేవుని ఎదుట మనందరం పాపాత్ములమే. అయితే పశ్చాత్తాపడినచో దేవుని దయకు, కృపకు పాత్రులమవుతాం. ఇదే మనందరి భవిష్యత్తు కావాలని ప్రార్థన చేద్దాం. దయగల దేవుడు పునీత మత్తయ్య గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని అధికంగా ప్రేమించటానికి వ్రాయబడిన సువార్తను హృదయం నిండా పదిలపరుచుకొని వాక్యాన్ని చదివి యేసు ప్రభు యొక్క జీవితాన్ని హృదయంలో అన్వయించుకుందాం. ఎందుకనగా రక్షణ యేసుక్రీస్తు నుండి వచ్చును అనేటువంటి వాక్యాలను మరి యేసు ప్రభు దావీదు యొక్క కుమారుడు అని వంశావళితో సహా, పేర్లతో సహా మనకి అందించినటువంటి ఈ అపోస్తలుని యొక్క పండుగ జీవిత విశేషాలను మనం ధ్యానిస్తూ ఉండగా మరి వారు ఎంతో కష్టపడి దేవుని యొక్క వాక్కును మనకు అందించడం జరిగింది. ఈ వాక్కును ఎంతవరకు మనం చదివి దేవుని యొక్క వరాలు పొందుతూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని గమనించుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి పునీత మత్తయ్య గారి యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉండగా మరి పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితానికి ఆయన అంగీకరించారు. మరి ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ చేత మరి ప్రభు యొక్క జీవిత అడుగుజాడల్లో నడుస్తూ మరి ప్రభు యొక్క జీవిత విశేషాలను కూలంకుషంగా ఏర్పాటు చేసి మనందరికీ అందుబాటులో రాసిన మత్తయ్య గారిని అభివర్ణిస్తూ ఆయన యొక్క ప్రార్థన సహాయం ద్వారా దేవుని అధికముగా ప్రేమించుదాం. మరి ముఖ్యంగా ఆ యొక్క సువార్తలను భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. పునీత మత్తయ్య గారు మన జీవితంలో అనేక మార్పులు రావటానికి దేవుని యొక్క వాక్యాన్ని క్రోడీకరించారు. ఆ వాక్యాన్ని చదివి మన హృదయంలో పదిలపరుచుకొని ఆ వాక్యాన్ని ఇతరులకు బోధించటానికి కృపను అడుగుదాం. దయగల దేవుడు మనల్ని కూడా సువార్థికులుగా మార్చి ఆయన సువార్త బాటలో నడవడానికి శక్తిని, బలాన్ని వసుగుదురుగాక. ఆమేన్. పునీత మత్తయ్య గారు మా కోసం ప్రార్థించండి. మా యొక్క అనుదిన జీవితంలో మీ యొక్క వాక్యం ద్వారా ఫలించునుగా.